విశాఖలో గురువారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులు తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సాంప్రదాయంగా వచ్చే ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆటంకం బదిలీ సందర్భాలు కూడా మీకు తెలుసు. మీరు ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి లేకపోతే ప్రజల ముందుకు వచ్చి మేమేదో అన్యాయం జరిగిపోతుంది ఏడాలని చెప్పేసి చెప్తుంటే దయ్యాలు భేదాలు వధిస్తున్నట్లు ఉంది కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రజానీకం ఏదైతే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత ప్రకారంగా ఈ రోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యతకి వెళ్తున్నాం. యూరియా కొరత కోసం మన ఎంపీలందరం కూడా కేంద్ర మంత్రి గారిని నడ్డా గారిని కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఇమీడియట్ గా యూరియాని ఇవ్వడం జరిగింది. అందరికి అందుబాటులో ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. ఒక ఫేక్ న్యూస్ సృష్టించి ఒక ఫేక్ ప్రోగ్రెస్ ని సృష్టించి ఏదో జరిగిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు కడుపుమంటే ఓ పక్క ఐటీ హబ్ గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకుని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, నారా లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్ ని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒక డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన ఒక ఉత్తరాంధ్రే కాదు, రాయలసీమ అవ్వచ్చు, కోస్తాంధ్ర అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నం కూడా చూడాలి. మేము మొన్ననే యూరియా కూడా కొరత లేకుండా మనకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పాం, ఛాలెంజ్ కూడా చేస్తాం. మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎమ్మెల్యే చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు. ఏ రైతైనా సరే వచ్చి నేరుగా మా అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మేము ఆ యూరియాని సరఫరా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.